ముందుకు కొనసాగుతూ ఉన్నాం. పరిశుద్ధ వాక్య భాగంలో నుండి కొన్ని మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్లో ప్రధానమైనటువంటి వ్యక్తులలో, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులలో నలుగురు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకు కనబడతారు. ఒక పేరుకు, ప్రతిష్టకు, ప్రఖ్యాతిగాంచినటువంటి స్థానము కలిగినటువంటి వ్యక్తులు, నలుగురు వ్యక్తులు మనకు కనబడతారు. మొదటివారు ఎవరు అనగా, మొదటివారు యాజకులు. యాజకులు ప్రత్యేకమైనటువంటి జనముగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎత్తి చూపించింది. రెండవ వారు ఎవరు అనగా ప్రవక్తలు. ప్రవక్తలు ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా దేవుని దగ్గర నుండి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో జరగబోయేటువంటి అనేకమైన విషయాలు బయలుపరచడానికి దేవుడు ఎన్నుకొనినటువంటి దైవీకమైన అధికారము కలిగినటువంటి వారుగా ప్రవక్తలు బైబిల్లో మనకు కనబడుతూ ఉన్నారు. మూడవ వ్యక్తులు ఎవరు అంటే న్యాయాధిపతులు. న్యాయాధిపతులు ప్రత్యేకమైనటువంటి జన సమూహముగా మనకు వాక్యములో కనబడతారు. వారి పేరు మీద ఒక గ్రంథము కూడా వ్రాయబడి ఉంది, న్యాయాధిపతుల గ్రంథము అని. కాబట్టి ఈ న్యాయాధిపతులు దేవుడు పాలించవలసినటువంటి పాలనకు సూచనగా, న్యాయాధిపతి అంటే యేసుక్రీస్తు ప్రభువునకు ఒక సాదృశ్యముగా ఈ న్యాయాధిపతి అనేటువంటి పేరు కనబడుతుంది. కాబట్టి న్యాయమైనటువంటి రీతిలో తన ప్రజలకు ఆదరణ ఇచ్చేటువంటి జన సమూహముగా వాక్యములో అంటే బైబిల్లో మనకు వీళ్ళు కనబడతారు. ఇక నాలుగవ వ్యక్తులు ఎవరు అంటే రాజులు. రాజులు మనకు తెలుసు, రాజుల గ్రంథం మొదటి గ్రంథము, రెండవ రాజుల గ్రంథం. ఇందులో ఇశ్రాయేలును పాలించినటువంటి ఎంతోమంది రాజులు మనకు కనబడతారు. అయితే బైబిల్లో ప్రత్యేకమైనటువంటి ఈ 4 జన సమూహాలు దైవికమైనటువంటి స్థితిలోను, లోకానుసారమైనటువంటి స్థితిలోను, లోకానుసారమైనటువంటి స్థితిని దైవికమైనటువంటి స్థితికి మార్పు చెందించేటువంటి విధంగాను, దైవికమైన పరిస్థితులు మానవాళిలో కలిగించేటువంటి విధంగాను మార్పు చెందించేటువంటి ఒక గొప్ప జన సమూహముగా, మంచి పాలన జనాలకి లేకుంటే ప్రజలకు అందించేటువంటి విధంగా ఈ 4 తెగలు, 4 వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు మనకు కనబడ్డారు. మొదటిది యాజకులు, రెండవది ప్రవక్తలు, మూడవది న్యాయాధిపతులు, నాలుగవది రాజులు. ఈ నలుగురు కూడా వాక్యానుసారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు చివరిగా కనబడుతున్నటువంటి రాజులు దేవుని ప్రజలను పరిపాలించడానికి, దేవుడు ప్రజలను పరిపాలించడానికి ఏర్పరచుకున్నటువంటి రాజులు. అంటే లోకానుసారమైన ఒక అధికారమును దేవుడి రాజులకు ఇచ్చి దైవికమైనటువంటి పాలన పాలించాలి అని, ప్రజలకు మంచిని, శ్రేయస్సును, ప్రజలకు ఆదరణను, సమాధానమును, పోషణను, ప్రజలకు ఒక సిస్టమ్ అనేటువంటిది ఇవ్వడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి నాయకులే ఈ రాజులు. కాబట్టి దేవుని యొక్క ప్రజల మీద ఆయన పాలన అనేటువంటిది డైరెక్ట్గా దేవుడు ఇవ్వకుండా, దేవుడు ప్రభుత్వములను, రాజులను ఏర్పరచుకున్నటువంటి విధానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనము చూడవచ్చు. అయితే న్యాయాధిపతుల కాలంలో దాదాపుగా 350 సంవత్సరాలు న్యాయాధిపతులు వారి యొక్క పాలన కొనసాగించిన తర్వాత ప్రజలు మాకు రాజు కావాలి అని కోరుకున్నారు, రాజ్య పాలన కావాలి అని కోరుకున్నారు. మా మీద ఒక రాజు కావాలని వారు అడిగినప్పుడు దేవుడు రాజును ఏర్పాటు చేయడం మనకు తెలుసు. ఇశ్రాయేలీల ప్రజల మీద మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు మనకు కనబడతాడు. అది తర్వాత విషయం, ముందుగా మనం అది ధ్యానిద్దాం. అయితే దీనికి ముందు అంటే సౌలు రాజుగా చేయబడక ముందు ప్రజలకు రాజు ఉన్నాడా లేదా, న్యాయాధిపతుల కాలము తర్వాత న్యాయాధిపతుల కాలములో ఏ విధమైనటువంటి జనసమూహము ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోనికి ఒకసారి మనం వెళ్దాం. చూడండి, మీ దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ వాక్య భాగాన్ని తెరచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము
పరిశుద్ధ వాక్య భాగములో మనం ఖచ్చితంగా ఈ మాటలను చదవవలసినటువంటి వారమై ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము, అంటే దాదాపు 21వ అధ్యాయాన్ని మనము చదవాలి. 21వ అధ్యాయాన్ని మనము చదవాలి. చదువుతూ ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి పరిశుద్ధ వాక్య భాగంలో నుండి. ఈ చివరి మాటలతో ఓ విషయాన్ని మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఈ మాటలను మనము చదవాలి. వాక్యానుసారమైనటువంటి స్థితిలో 24వ వచనాన్ని 25వ వచనాన్ని నేను చదువుతాను. అటు పిమ్మట ఇశ్రాయేలీలలో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరూ అక్కడి నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. చూడండి, 25వ వచనములో ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. అంటే న్యాయాధిపతుల కాలము వరకు ప్రజలను పాలించడానికి రాజు లేడు, కాబట్టి ప్రజలు వారి వారి ఇష్టానుసారమైనటువంటి రీతిలో ప్రవర్తించుచూ వచ్చెను. న్యాయాధిపతుల కాలములో మరి దేవునికి ఏ విధమైనటువంటి ఆత్మను, లేకుంటే దేవునికి ఏ విధమైనటువంటి విశ్వాస్యతను, లేక దేవుని పట్ల ప్రజల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరికి వారు ఇష్టానుసారమైనటువంటి రీతిలో వారు జీవిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఇందులో ప్రధాన అంశం ఏంటి అంటే ఇశ్రాయేలీలకు రాజు లేడు అనేది మనకు కనబడుతుంది. కాబట్టి ఇశ్రాయేలీల ప్రజలకు రాజు లేనప్పుడు దేవుడు న్యాయాధిపతులతో దేవుడు తన పాలన కొనసాగిస్తూ ఉన్నప్పుడు మరి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని ఆ దినమున వారు జీవించలేదు. దేవునికి ఇష్టమైనటువంటి పరిస్థితులను వారు దేవునికి అందించలేకపోయారు. కాబట్టి ఎవరి ఇష్టానుసారముగా వారు వస్తూ ఉన్నప్పుడు ప్రజలలో ఒక క్రమశిక్షణ, ఒక సిస్టమ్ తీసుకురావడం కోసం దేవుడు రాజ్యపాలన, అంటే రాజులు ఏలిక చేయాలి, రాజులు ఏలాని అనేటువంటి ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీల ప్రజల మీద మొదటి రాజుగా సౌలును ఎన్నుకోవడం మనకు కనబడుతుంది. మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఇశ్రాయేలీల ప్రజల మీద మొట్టమొదటి రాజుగా ఎన్నిక చేయబడిన వ్యక్తి ఎవరు? అభిషేకించబడినటువంటి వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలీల ప్రజల మొదటి రాజు ఎవరు అంటే సౌలు అని మనందరము కూడా చెప్పగలం. ఇశ్రాయేలీల ప్రజల మీద దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే సౌలు అని మనము చెప్పుకోవచ్చు. అయితే సౌలు ఇశ్రాయేలీల ప్రజల మీద మొదటి రాజుగా ఆయన ఎన్నిక చేయబడ్డాడు. ఆయన రాజ్యపాలన చేశాడు. ఇశ్రాయేలీల ప్రజల మీద ఆయన దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన ఏలాడు. ఇశ్రాయేలును ఆయన 40 సంవత్సరములను ఆయన ఏలాడు. ఆ తర్వాత సౌలు అంతమొందిన తర్వాత సౌలు యొక్క స్థానములో మరి ఇశ్రాయేలీల యొక్క రాజ్య సింహాసనమును అధిష్ఠించినటువంటి వారు రెండవ రాజు ఎవరు అంటే మనకు తెలుసు, దావీదు. ఆయన ఇశ్రాయేలీల ప్రజల మీద రాజుగా ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన ఇశ్రాయేలీల యొక్క ఆ సింహాసనమును ఎక్కాడు రెండవ రాజుగా. అయితే దావీదు కూడా దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు యొక్క దేశమును ఆయన పరిపాలించాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను కూడా రాజ్యపాలన చేయడం, ఇశ్రాయేలు ప్రజల మీద ఎన్నిక చేయబడి ఇశ్రాయేలు యొక్క సింహాసనమును ఆయన అధిష్ఠించడం అనేటువంటిది మనకు కనబడుతుంది. కాబట్టి సొలొమోను కూడా దాదాపు 40 సంవత్సరాలు, అంటే ఈ ముగ్గురు రాజులు, సౌలు రాజు 40 సంవత్సరాలు, దావీదు మహారాజు 40 సంవత్సరాలు, సొలొమోను రాజు 40 సంవత్సరాలు, అంటే దాదాపుగా 120 సంవత్సరాలు ఇశ్రాయేలీ దేశము సమైక్య రాజ్యముగా పరిపాలించబడింది.
సౌలు రాజుగా ఉన్నప్పుడు, దావీదు రాజుగా ఉన్నప్పుడు, సొలొమోను రాజుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు దేశమంతా కూడా ఒకే రాజ్యముగా ఒకే యొక్క ప్రజగా ఉంది, ఒకే యొక్క దేశముగా ఉంది. అది విభజించబడలేదు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు, 120 సంవత్సరాలు సమైక్య రాజ్యముగా పరిపాలించబడింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఇజ్రాయేలులో జరిగినటువంటి అనేకమైన మార్పులు, సొలొమోను రాజు చనిపోయిన తర్వాత ఇజ్రాయేలు దేశంలో జరిగినటువంటి అనేకమైన మార్పులను మనము చూడవచ్చు. ఏంటి అంటే 10 గోత్రముల వారు ఒక రాజ్యముగా, అంటే ఉత్తర రాజ్యముగా విభజించబడింది. సొలొమోను మహారాజు చనిపోయిన తర్వాత 10 గోత్రముల యొక్క ప్రజలందరూ కూడా ఆ ఇజ్రాయేలులో ఒక ఉత్తర భాగము, ఒక రాజ్యముగా పిలువబడింది. ఇజ్రాయేల్ అంతా కూడా ఉత్తర ప్రదేశముగా, ఉత్తర రాజ్యముగా అది పిలువబడింది. అయితే 2 గోత్రములు యూదా యొక్క రాజ్యముగా ప్రత్యేకించబడింది. 10 గోత్రములు ఉత్తర రాజ్యముగా, 2 గోత్రములు దక్షిణ రాజ్యముగా, యూదా రాజ్యముగా అది పిలువబడుతూ ఉన్నప్పుడు దాదాపుగా ఉత్తర రాజ్యమైనటువంటి మరి ఇజ్రాయేలు దాదాపుగా 250 సంవత్సరాలు నిలిచింది. అయితే యూదా రాజ్యము దాదాపు 120 సంవత్సరాల తర్వాత నిలిచి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు రాజ్యాలు కూడా దాదాపుగా చెప్పబడినటువంటి సంఖ్య ప్రకారము ఈ రెండు కూడా కనుమరుగైపోయాయి. అన్య రాజ్యములు ఆ దేశము మీదకి వచ్చినప్పుడు ఇవి కనబడకుండా పోయినట్లుగా పరిశుద్ధ వాక్య భాగంలో మనము చూడగలుగుతున్నాం. అయితే ఎంతోమంది రాజులు ఈ యొక్క దేశాన్ని, ఇశ్రాయేలు దేశమును పరిపాలించారు. అంటే సౌలు, అదేవిధంగా దావీదు, సొలొమోను తర్వాత ఎంతోమంది రాజులు దాదాపుగా మనము మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథంలో మనము చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలు దేశమును పాలించినటువంటి రాజులు మనకు కనబడతారు. కానీ ఏ రాజు కూడా దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో రాజ్యపాలన చేయలేదు. ఇజ్రాయేలుకి రాజు లేడు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికలో నియమించబడినటువంటి ఎంతోమంది రాజులు ఇజ్రాయేలును పాలించడానికి వచ్చారు, కానీ దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో ఏ రాజు కూడా పాలించలేదు. అన్యాయము, అక్రమము, పాపము, ఇంకా విగ్రహారాధన ఎంతో పడగ విప్పి ఆడింది ఇజ్రాయేలు దేశము మీద. కాబట్టి ఎంతోమంది మనము రాజులను చూసినప్పటికీ కూడా పరిశుద్ధ వాక్య భాగములో నుండి మనము చూస్తూ ఉన్నప్పుడు తన పితరుడైన దావీదు వలె నడుచుకొనక యెహోవా దృష్టికి పాపము చేసిన వాడాయను. చూడండి, ఒక రాజును గురించి చెబుతూ ఉన్నప్పుడు మనకి మొదటి రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ రాజ్యపాలన, అంటే ఇజ్రాయేలును పాలించినటువంటి వారు, లేకపోతే మొదటి దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములలో కూడా మనకి రాజుల పాలన కనబడుతుంది. మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతం, 2వ దినవృత్తాంతం, రాజుల గ్రంథములో ఇమిడి ఉన్నటువంటి విషయాలే దినవృత్తాంతముల గ్రంథంలో కూడా మనకు కనబడతాయి. అయితే అక్కడ మనము చదువుతూ ఉన్నప్పుడు, అక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రాజులు ఏలనారంభించినప్పుడు, అంటే ఏ యొక్క రాజు అయితే ఇజ్రాయేలు పదవికి ఎక్కాడో, ఇజ్రాయేలు దేశమును పాలించడానికి పదవికెక్కాడో, ఆ పదవికెక్కినప్పుడు మొట్టమొదటి మాట ఉండేటువంటి మాటను మనం చదివితే, ఏ రాజు అయితే ఎక్కాడో ఆ రాజు పేరు చెబుతూ ఇతడు ఏలనారంభించినప్పుడు అని ఉంటుంది. కాబట్టి చాలా వరకు కూడా రాజులు ఎవ్వరు కూడా తన పితరుడైన దావీదు యొక్క దృష్టికి, లేకుంటే యెహోవా దృష్టికి అనుకూలముగా పాలించలేదు. ఎగ్జాంపుల్గా మనము చూడండి పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఒక మాటను మనము చూడాలి. ఏంటి అంటే అక్కడ దినవృత్తాంతముల గ్రంథములో మనకు రాయబడి ఉంటుంది. ఏంటి ఆ విషయాన్ని మనము చాలా గొప్పగా ఈ మాటలు మనము ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో 28వ అధ్యాయంలో ఒక మాటను మనము చూడాలి. ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు 2వ దినవృత్తాంతముల గ్రంథం, నేను చదువుతాను. ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎందుకంటే ఎగ్జాంపుల్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇశ్రాయేలు ప్రజలను పాలించడానికి ఒక రాజు ఎన్నిక చేయబడినప్పుడు ఎవరిని ఎలా పోల్చి చూపించాడో మనం చూడవచ్చు.
చూడండి పరిశుద్ధ వాక్య భాగంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనములో ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరములు వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. ఎందుకు జ్ఞాపకం చేయబడ్డాడు ఇక్కడ దావీదు? దావీదు యొక్క రాజ్య పాలన ఎందుకు ఈ రాజు ఏలనారంభించినప్పుడు జ్ఞాపకం చేయబడింది? ఆహాజు ఏలనారంభించినప్పుడు అని రాయబడి ఉంది. ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇన్ని సంవత్సరములు యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. అంటే దీని అర్థం ఏంటి? దావీదు యొక్క పాలన యథార్థంగా జరిగింది అని. ఎందుకు దావీదుని ఇక్కడ గుర్తు చేశాడు? ఎందుకు దావీదుని ఇక్కడ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ఆహాజు ప్రవర్తించలేదు అని రాయబడి ఉంది. ఇది ఒక ఆహాజే కాదు, ఎంతోమంది రాజులను వారి పాలన జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఎలాంటి పాలన జ్ఞాపకంలోనికి వచ్చిందో మన వాక్య భాగంలో మనము చూడవచ్చు. అంతేకాదు, ఒకటి దావీదును గుర్తు చేశారు, రెండవది ఏంటి అంటే ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడైన యరొబాము. ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడైనటువంటి యరొబాము మార్గములందు ఇతడు నడిచెను. చూడండి, వాక్యంలో మనం ఎన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒకటి యరొబాము కారకుడు అంటే ఇశ్రాయేలు పాపము చేయుటకు యరొబాము కారకుడైనట్లుగా అతడు పాపం చేశాను. లేదు అంటే తన పితరుడైనటువంటి దావీదు యొక్క దృష్టికి, తన పితరుడైనటువంటి దావీదు దృష్టి ఏ విధంగా యెహోవా పట్ల యథార్థముగా పాలించిందో అలాంటి పాలన ఇతడు అందించలేదు అని ఎగ్జాంపుల్స్ వీళ్ళని తీసుకురావడం జరిగింది. ప్రతి రాజు కూడా పాలిస్తూ ఉన్నప్పుడు ఎందుకు అంటే ఇక్కడ మనము చూస్తూ ఉన్నప్పుడు దావీదు అంటే ఇక్కడ దావీదు ఎలాగైనా సరే దేవునికి ఒక నమ్మకమైనటువంటి రాజ్యపాలన. దావీదు పాపం చేశాడు, అవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ దావీదు యొక్క పాలన, దావీదు పాలించినటువంటి 40 సంవత్సరాలలో దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. అంటే దావీదు ఏ విధంగా అయితే ఇశ్రాయేలును యెరూషలేమును పాలించాడో అటువంటి పాలన ఇక తర్వాత పాలించినటువంటి ఏ రాజులలోనూ లేదు అంట. అంటే ద బెటర్ కింగ్ ఎవరు ఇక్కడ? ఇజ్రాయేలును పాలించినటువంటి ఆ చాలా గొప్ప రాజు ఎవరు అంటే ఆ ఇజ్రాయేలును పాలించినటువంటి, ఇజ్రాయేలు దేశమును పాలించినటువంటి రాజులలో యథార్థమైన ప్రవర్తన, యథార్థమైనటువంటి పాలన ఏ రాజులోనూ కనబడలేదనే కదా తన పితరుడైనటువంటి దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు. ఎంతోమంది రాజులు ఇజ్రాయేలు దేశమును పాలించిన, ఎంతమంది రాజులు ఇజ్రాయేలు దేశమును పాలించిన ఏ ఒక్క రాజు యొక్క పాలన కూడా దావీదు వలె ఉండలేదు అని పరిశుద్ధ వాక్య భాగములో మనకు కనబడుతుంది. ఎంతోమంది రాజులు చంపబడ్డారు. వారి పాలనలో దేవునికి వ్యతిరేకంగా చేయబడినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన తీవ్రమైన పాలన ప్రజల మీద వారు కనుపరుస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రజలను ఎన్నో సందర్భాల్లో హింసకు గురి చేశారంట, ఒత్తిడికి గురి చేశారంట. ప్రవక్తలను బంధించడం, ప్రవక్తలను చంపడానికి ఆజ్ఞలను జారీ చేశారు ఎంతోమంది రాజులు. దేవుని ఆలయాన్ని పాడు చేశారు ఎంతోమంది రాజులు. దేవుని ఆరాధనను నిలిపివేశారు ఎంతోమంది రాజులు. దేవుని పనికి, దేవుని ఆరాధనకు ఆటంకమయ్యారు ఎంతోమంది రాజులు. ఎంతమంది రాజులు వచ్చినా దావీదు వంటి రాజు ఇశ్రాయేలీయుల యొక్క దేశము మీద లేడు అనే మనం చెప్పుకోవాలా. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి దావీదు రాజు దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నాడని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం కదా. ఏది ఏమైనా ఆయన చేసినటువంటి 40 సంవత్సరాల పాలనలో నిజముగా దావీదుని గురించి దేవుడు పలికినటువంటి సాక్ష్యం ఏంటి? దావీదు గురించి దేవుడు పలికిన సాక్ష్యం ఏంటి? దావీదు పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దావీదు దేవునిని ఎంతగా ప్రేమించాడు? ఆయన పాపము చేశాడు కదా, సౌలు కూడా చేశాడు. మరి
మొదటి రాజు అయినటువంటి సౌలు, రెండవ రాజు అయినటువంటి దావీదు, వీళ్ళిద్దరి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరు కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారే, ఇద్దరు కూడా సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి వారే. కానీ ఇద్దరు పాపము చేసినప్పుడు హృదయానుసారముగా మనసు పూర్తిగా దేవుని దగ్గర పశ్చాత్తాపపడినటువంటి వాడు దావీదు. తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు దావీదు. నాతాను చేత గద్దించబడినప్పుడు ఆయన హృదయ వేదనతో దేవుని దగ్గర ఆయన ప్రార్థించడం, కీర్తనాకారుడైనటువంటి దావీదు విషయంలో ఆయన అంతరంగమును మనము చదువుతూ ఉన్నప్పుడు దేవునిని మనం ఎంతగా అర్థం చేసుకుంటున్నామో దావీదును కూడా అంతగానే ఆయన మాటల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళిక, దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశము, దేవుని పట్ల ఆయనకు ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, జీవితము, యథార్థత ఎంత గొప్పది అంటే ఆత్మీయత యొక్క అంచులలో ఆయన నడిచేటువంటి వాడు. నీతి జీవితం యొక్క అంచుల మీద ఆయన తిరిగి వచ్చేవాడు. నీతి జీవితం అనేటువంటిది తన యొక్క హృదయము నిండా కూడా అది పొంగిపోతున్నటువంటిదిగా ఉంటుంది. అందుకే దేవుని దగ్గర దావీదుకు ఉన్నటువంటి స్వతంత్రం ఎవ్వరికి కూడా ఒకవేళ ఉండకపోవచ్చు. దావీదుకి దేవుని పట్ల ఉన్న స్వతంత్రం చూడండి. ఆయన వాక్యం అంటే, ఆయన మాటలంటే, ఆయన ధర్మశాస్త్రం అంటే ఎంత ఆయన ఇష్టపడేటువంటి వాడు. దేవుని వాక్యం అంటే, దేవుని మాటలంటే, ఆయన కీర్తనలు రాస్తూ ఉన్నప్పుడు వాక్యం మీద ఆయనకున్నటువంటి అభిప్రాయము, దేవుని మీద ఆయనకున్నటువంటి భక్తి, దావీదు కీర్తనలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని పట్ల ఆయన ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడో దావీదుని గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు నిజముగా దావీదు దేవునిని ఏ మాటతో పిలిచాడు? అందరూ సహజంగా దేవుడు లేకుంటే ప్రభువు ఈ పదాలతో పలుకుతారు. దావీదు అంటాడు, నా దేవా, నా దేవా. ఎంత గొప్ప మాట అండి అది. నా దేవా అని పలికినటువంటి వారిలో దావీదు ఉంటాడు. ఈ పదం ఒకవేళ ఎవరు పలికి ఉండరేమో, కానీ నా దేవా అనేటువంటి మాట దావీదు ఎంత చక్కగా తన హృదయములో నుండి దేవుడిని పిలుస్తాడు. నా దేవా అని. నా దేవా, యేసు ప్రభు పలికేటువంటి మాట అది. నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? నా దేవా అని పలికినటువంటి వారిలో దావీదు తన కీర్తనలో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునితో ఆయన ఎంత సంబంధం కలిగి ఉన్నాడు. దావీదు దేవుని పట్ల ఉన్న స్వతంత్రం ఏంటంటే, ఒక చిన్న బిడ్డ తన తల్లి మీద ఆధారపడి జీవించినట్లుగా దావీదు యొక్క హృదయము దేవుని పట్ల ఉంటుందంట. దావీదు దేవుని పట్ల ఎలా జీవించే